చివరిగా మూడవ సూత్రం ఏమిటంటే దేవుని సూచనలు పాటించాలి. యెహోషువ యుద్ధాన్ని గెలిచింది తన దగ్గర ఉన్న సైనిక వ్యూహంతో కాదు, సైనిక బలంతో కాదు, తెలివితేటతో కాదు. ఈ మొత్తం ప్లాన్ కూడా యెరికోను కైవసం చేసుకునే మొత్తం ప్లాన్ లేక వ్యూహం అంతా కూడా దేవునిదే. దేవుడే చెప్పాడు ఎలా వెళ్ళాలి, ఎలా మీరు పోరాటం చేయాలి, ఏం చేయాలనే దాన్ని, ఆ విధానం మొత్తం కూడా, ఆ ప్లాన్ మొత్తం కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. ప్రియులారా, దేవుడు మీకు కార్యం చేయమంటే ఆ కార్యం ఎలా చేయాలో కూడా ఆయనే మీకు నేర్పిస్తాడు. ఆయనే ప్లాన్ ఇస్తాడు. పని ఆయనదే, ప్లాన్ ఆయనదే. ఆమేన్. పని ఆయనదే, ప్లాన్ ఆయనదే. ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు. ఆయన ఇచ్చిన సూచన ఏమిటి? ఎలా యెరికోను కైవసం చేసుకోమన్నాడు, లేక యెరికోను స్వాధీనం చేసుకోవడానికి ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడో చూడండి, 3వ వాక్యం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. దాని చుట్టూ తిరగండి అన్నాడు. దేని చుట్టూ? ఆ యెరికో గోడ చుట్టూ తిరగమన్నాడు. ఆ యెరికో గోడ దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ. 5 కిలోమీటర్లు తిరగాలి. యెరికో పట్టణం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేయాలి. ఒక రోజుకి ఒకసారి చేయాలి. ఆ విధంగా 6 రోజులు చేయాలి. 7వ రోజు మాత్రము 7 మార్లు పట్టణం చుట్టూ రావాలి. ఆ కవాతు వారు ఎలా ఆ కవాతును ఏర్పాటు చేసుకోవాలంటే, ముందు ఆయుధాలు ధరించిన యోధులు ఉండాలి కొంతమంది. వారి వెంబడి పొట్టేలు, కొమ్ము, బోరలు పట్టుకొని ఉన్న 7 యాజకులు ఉండాలి. వాళ్ళ వెంబడి మందసం ఉండాలి. మందసాన్ని వెంబడి మిగిలిన దండు ఉండాలి, సైనికులు ఉండాలి. ఇలా ఈ కవాతు లేక ఈ ఊరేగింపు ఇలాంటి ఒక ఏర్పాటుతో తిరగాలి. గోడను చుట్టాలి అంతే. వాళ్ళందరూ గోడను కొట్టరా అంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? చుట్టరా. వీళ్ళు కొట్టరా అంటున్నారు, పగల కొట్టరా అంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? చుట్టిరారా. మానవ దృష్టిలో చూస్తే ఇది ఈ ఐడియా ఒక వెర్రితనంగా ఉంటుంది, ఫూలిష్. ఒక దేశాన్ని లేక ఒక రాజ్యాన్ని కైవసం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. పరికరాలను ఉపయోగించి ఏం చేయాలి? గోడను, దాని యొక్క గేట్ను పగలగొట్టాలి. కానీ దేవుడు ఏం చేయమంటున్నాడు? చుట్టరా, ప్రదక్షిణ చెయ్యండి రా. వీళ్ళు రే కొట్టరా అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు చుట్టరా అనేసి. సో మానవ దృష్టిలో చూస్తే అది వెర్రితనంగా ఉండవచ్చును. దేవుని ఐడియాలు కొన్నిసార్లు ఫూలిష్గా ఉండవచ్చును మన దృష్టికి. కానీ అవి పని చేస్తుంది. హల్లెలూయా. అవి పని చేస్తుంది. అది విజయాన్ని కలుగజేస్తుంది. దేవుడు అన్నాడు యెషయా గ్రంథము 55:8-9లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. దేవుని తలంపులు, దేవుని త్రోవలు పూర్తిగా మనకు భిన్నంగా ఉంటుంది. అది ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం మన మేధస్సుకు, మన యొక్క తెలివితేటలకు అందదు. అందుకని మనం దాన్ని సందేహించకూడదు, దాన్ని తక్కువగా చూడకూడదు. దేవుడు చెప్పేది మన దృష్టిలో అది అల్పమైనదిగా కనిపించినప్పటికీ దాన్ని ఏం చేయాలి? మనము పాటించాలి, శిరస్సు వహించాలి. దేవుని చిత్తానికి శిరస్సు వహించాలి. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 25వ వాక్యంలో పౌలు అన్నాడు, దేవుని యొక్క వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని యొక్క వెర్రితనం ఆయన అంతే. మన దృష్టిలో అల్పమైన దాన్ని, పనికిరాని దాన్ని, లేక ఫూలిష్గా కనిపించే దాన్నే ఎత్తుకుని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సిలువలో మరణించడం అనేది అవమానకరమైన మరణం. బట్ అదే మరణాన్ని దేవుడు ఉపయోగించి ఏం చేశాడు? సర్వలోకానికి రక్షణ కలుగజేశాడు. అల్పమైన దాన్ని, వెర్రితనంగా కనిపించేదాన్ని, పనికి మనగా కనిపించేదాన్ని, లేక మానవ దృష్టిలో తెలివి తక్కువ అని అనిపించేదాన్ని దేవుడు ఉపయోగించి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళందరినీ పాములు కరిచేసింది, విషం ఎక్కేస్తా ఉంది బాడీలో.
మోషే మమ్మల్ని కాపాడరా కాపాడరా, మాకు విషానికి విరుగుడు మందు ఇవ్వరా అనేసి మోషే దగ్గరకు వచ్చారు. మోషే ఏం చేశాడు? ఒక ఇత్తడి సర్పం బొమ్మను చేసి పెట్టేసి దాన్ని చూడరా అంటున్నాడు. దాన్ని చూడరా బతుకుతామంటున్నాడు. ఏందిరా చూసేది? విషయం ఎక్కుతున్నది రా, ప్రాణం పోతున్నది, నురుగు కక్కుతా ఉంది, ఏదైనా మంది ఇవ్వరంటే చూడరా ఇత్తడి బొమ్మను చూడు. వాక్యం అంటుంది చూసిన వాళ్ళందరూ బ్రతికిరి. అంతే. దేవుని కార్యాలు వినడానికి చూడడానికి వెర్రితనం కనిపించవచ్చును. లోబడితే విధేయత చూపిస్తే విజయమే. 5,000 మంది పురుషులు ఆకలితో ఉన్నారు. అక్కడ ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంది. యేసు ప్రభు చెప్తున్నాడు పిలుపుతో, పిలుపు అందరినీ కూర్చోబెట్టరా, భోజనం పెడతాం అన్నాడు. 50 మందిగా కూర్చోబెట్టు. ఎక్కడి నుండి తెస్తామయ్యా? యేసయ్య చెప్పే విధానాలు వాళ్ళకి ఏమీ అర్థం కాలే. కానీ ఆయన ఏం చేయాలనుకున్నాడు ఆయనకు తెలుసు. దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. ఆయన చేసేదన్నీ కూడా సరిగ్గా ఉంటుంది. ఆమేన్. ఆ బాలుని ఆహారం తీసుకుని 5,000 మందిని ఆయన పోషించాడు. 5,000 మందిని పోషించాడు. అక్కడ ఉన్నది మహాదేహం కలిగిన రాక్షసుడు గొల్యాతు. అతనితో యుద్ధం చేయాలంటే సైన్యమే భయపడతా ఉంది. ఆ ఒక్కరితో యుద్ధం చేయడానికి సౌలుతో సహా ఇజ్రాయేలు సైన్యం అంతా భయపడతా ఉంటే మనోడు వడిసెల తీసుకుని పోతున్నాడు. అది దేనికి వడిసెల? ఈ గొర్రెలను మేకలను మళ్లించేదానికి, రాళ్ళు విసిరేసేదానికి అది. ఆ వడిసెల తీసుకుని పోతున్నాడు అంత పెద్ద యుద్ధ సూర్యునితో. వాడే చూసి ఎగతాళి చేశాడు. రేయ్, నేనేమైనా కుక్కనరా? నాతో యుద్ధం చేయడానికి ఏంద్రా ఈ బాలుణ్ణి పంపించారు ఇశ్రాయేలీయులారా? సిగ్గులేదారా మీకు? రారట, నీకు ఆయుధమే వద్దు, నేనేం చేస్తాను, చేత్తోనే చీల్చేస్తాను, రారా అన్నాడు. కానీ దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాది, రే ఈ వడుసులతోనే నేను ప్రాణం తీస్తాను చూడరా అన్నాడు. కొట్టాడు, దెబ్బకి బోర్ల పడ్డాడు. ఎవరు? గొలియాతు. ప్రియులారా, ఈ మనుషులు ఏది అసహ్యమైనది, ఏది తక్కువైనది, ఏది పనికిరానిది అనుకుంటారో దేవుడు దాన్ని ఉపయోగించి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సరిగ్గా అన్నిటినీ చేస్తాడు. మన బాధ్యత ఏమిటంటే ఆయన చెప్పిన దాన్ని చేయడమే. చుట్టమంటే చుట్టాలంతే. చుడితే ఎట్ట పడుతుంది గోడ, నువ్వు చుట్ట పడుతుంది అంతే. దేవుడు చెప్పిన దాన్ని చేయడమే మన బాధ్యత, మన పని. పేతురు లోతుకు తీసుకుని వల వేయరా అన్నాడు. యేసయ్య చెప్పింది పూర్తిగా చేపలు పట్టే విధానానికి వ్యతిరేకమైనది. నువ్వు లోపల తీసుకుని వల వేయరా అన్నాడు. పేతురు ఏం చెప్పాడు? నీ మాట ప్రకారము వల వేతున్నయ్యా. అంతేనండి, నీ మాట ప్రకారం వల వేతున్నయ్యా. నువ్వు చెప్పేది నేను చేపలు పట్టే విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదే అయినప్పటికీ నువ్వు చెప్తే నేను చేస్తాను అంతే. అది నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, నా దృష్టికి అది అల్పమైనా, నువ్వు చెప్పిన దాన్ని చేస్తాను. చేశాడు. 2 పడవల నిండుగా చేపలతో నిండిపోయింది. ఆమేన్. ప్రియులారా, దేవుడు చెప్పినట్టు చేస్తే మనకు విజయము ఖాయము. చాలామంది దేవుని ప్రజలు ఏం చేస్తారంటే దేవుని పనిని 3 పద్ధతుల్లో చేస్తున్నారని చెప్పి హడ్సన్ టైలర్ అనే దైవజనుడు చెప్పాడు. దేవుని పనిని 3 పద్ధతుల్లో చేస్తున్నారని చెప్పి హడ్సన్ టైలర్ చెప్పాడు. మొదటిది ఏమిటంటే వారి జ్ఞానంతో, వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళే గొప్ప ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళకున్న సామర్థ్యంతో ఆ పనిని చేయడానికి పూనుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఒక పని చేయడానికి, ఒక ప్రోగ్రాం చేయడానికి, లేక దేవుని సేవ చేయడానికి క్రైస్తవులు అనుసరించే పద్ధతులు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకున్న జ్ఞానంతో గొప్పగా ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళకున్న సామర్థ్యంతో దాన్ని చేయాలని ప్రయత్నిస్తారు. ఇంకో పద్ధతి ఏమిటంటే వారు ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ప్లాన్ను ఆశీర్వదించుము, ప్లాన్ మాది, నువ్వు చెయ్యి అని దేవుని దగ్గర అడుగుతారు. కానీ ఇంకొక పద్ధతి ఉంది. అదేమిటంటే దేవుని దగ్గరనే ప్లాన్ అడగడము, దేవుడు చెప్పినట్టుగానే ఆ ప్లాన్ అమలు చేయడం. దేవుని దగ్గరనే ప్లాన్ అడగడం, ప్రభువా మేము ఈ పని చేయాలనుకుంటున్నాము, దాన్ని ఎలా చేయాలో
మాకు ప్లాన్ ఇవ్వము, ఆ ప్లాన్ ఎలా అమలు పరచాలో విధానం ఏంటో మాకు నేర్పించము. రెండింటిని దేవుని దగ్గర అడుగుతారు. కొందరైతే రెండు వాళ్ళే చేస్తారు, ప్లాన్ వాళ్ళదే, ఎగ్జిక్యూషన్ అమలు పరిచేది వాళ్ళదే. మరికొందరైతే ప్లాన్ వాళ్ళది, దేవుని అమలు చేయమంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ప్లాను దేవుని దగ్గరనే అడుగుతారు, దాన్ని అమలు చేయడానికి కూడా దేవుని మీదనే ఆధారపడుతారు. ఇదే సరైన పద్ధతి, ఇదే మనకి విజయం ఇచ్చే పద్ధతి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వాక్యం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ మార్గం అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ మార్గమును సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడాలి, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సో యెహోషువ దేవుడు చెప్పినట్టుగానే ఏం చేశాడు, 7 రోజులు ఆ పట్టణాన్ని చుట్టూ వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వాక్యం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. హల్లెలూయా. ప్రాకారము కూలెను. నీ సమస్య కూలెను, నీ పాపపు అలవాట్లు కూలెను. సో ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. విజయ యాత్ర ప్రారంభమైంది. హల్లెలూయా. విజయ యాత్ర ప్రారంభమైంది. ఆ యెరికో పట్టణాన్ని పట్టుకొనడంతో ఇజ్రాయేలీయుల యొక్క విజయ యాత్ర ప్రారంభమైంది. దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు చెయ్యండి, యెరికో గోడ కూలుతుంది అన్నాడు. అలాగే చేశారు, కూలింది. దేవుడు చెప్పిన మాట ఏనాడు కూడా తప్పదు. ఆయన చెబితే తప్పకుండా అది తీరుతుంది. సో యెరికో పతనం దేవుని ప్రజలకు ఒక ప్రోత్సాహం, వారికి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏమిటి ఆ ప్రోత్సాహము? పరిస్థితులు, సమస్యలు ఎంత అసాధ్యమైనదిగా కనిపించినప్పటికీ దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన చెప్పినట్టు చేస్తే విజయం తథ్యం. కనాను జీవితాన్ని మనం సొంతం చేసుకుంటాం. పరలోక జీవితాన్ని మనం ఈ భూమి మీద అనుభవించగలము. దయచేసి అనుకోకండి మనం ఈ సమస్యను గెలవలేము, ఈ పాపాలని గెలవలేము, ఈ లోకాన్ని గెలవలేము అని ఏనాడు అనుకోకండి. గెలవగలము.